హలో ఫ్రెండ్స్, నా పేరు రిజ్వానా. సో మనం టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా బయోసైన్స్ నుంచి కండరం అస్థిపంజర వ్యవస్థ అనే టాపిక్ నుంచి మ్యాక్సిమం టాపిక్ మొత్తం కవర్ అయ్యేటట్లు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చేసామండి. ఒకసారి ఈరోజు ఆ బిట్స్ అన్నిటిని చూద్దాము. మ్యాక్సిమం 1 మార్క్ కూడా బయటికి వెళ్ళకుండా అంత టాపిక్ అంతా కవర్ చేస్తూ బిట్స్ ఉన్నాయండి. సో ఇవి చాలా ఇంపార్టెంట్, ఒకసారి అయితే వినండి. సో ఫస్ట్ బిట్ వచ్చేసి, క్రింది వాటిలో అసత్య ప్రవచనాన్ని ఎన్నుకోండి. ఫస్ట్ ఆప్షన్స్ చూడండి. కీటకాల్లో స్క్లైరైట్లు బాహ్య అస్థిపంజరానికి ఉదాహరణ. సెకండ్ ఆప్షన్ చూడండి. క్యాండ్రిక్తిస్ చేపల్లో బాహ్య అస్థిపంజరం ఉంటుంది. జీవుల్లో బాహ్యంగా లేదా అంతరంగా ఉండి రక్షణ కల్పించే నిర్మాణాన్ని అస్థిపంజరం అంటారు. ఫోర్త్ వన్ చూడండి. మానవుడిలో బాహ్య అస్థిపంజరంగా గోళ్ళు వెంట్రుకలను పేర్కొంటారు. సో మనకు ఆ అసత్య ప్రవచనం ఏంటి అంటే, క్యాండ్రిక్తిస్ చేపల్లో బాహ్య అస్థిపంజరం ఉంటుంది అనేది అసత్యం అండి. ఓకే, రిమైనింగ్ 1, కీటకాల్లో స్క్లైరైట్స్ బాహ్య అస్థిపంజరానికి ఉదాహరణ అంటే కరెక్టేనండి. జీవుల్లో బాహ్యంగా లేదా అంతరంగా ఉండి రక్షణ కల్పించే నిర్మాణాన్నే అస్థిపంజరం అంటారండి. సో ఇది మనం బాహ్యంగా ఉంటూ, అంటే మనకు బాహ్యంగా మీన్స్ స్కిన్ లోపల ఉంటూ అంతరంగా ఉండు అవయవాలకు రక్షణ కల్పిస్తూ ఉండే నిర్మాణాన్ని పంజరం అంటారండి. మానవుడిలో బాహ్య అస్థిపంజరంగా గోళ్ళు వెంట్రుకల్ని కూడా పేర్కొంటారు. కరెక్టేనండి. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి అసత్య ప్రవచనం అండి. ఆన్సర్, మానవుడి శరీరంలో అధిక పరిమాణంలో లభించే ప్రోటీన్ ఏంటి? మానవుడి శరీరంలో ఎక్కువగా లభించే ప్రోటీన్ ఏంటి? ఆప్షన్స్ చూడండి. కొల్లాజిన్, మెలానిన్, మయోగ్లోబిన్, కొలాజిన్ అండ్ మెలానిన్. ఓకే, మన అధిక పరిమాణంలో లభించే ప్రోటీన్ వచ్చేసి కొల్లాజన్ అండి. ఓకే, నెక్స్ట్, క్రింది వాటిలో కండరం ప్రదర్శించని లక్షణం ఏంటి? ఏ లక్షణాన్ని కండరం ప్రదర్శించని. ఇక్కడ మనకు 1 or 2 లెటర్స్లోనే అది కన్ఫ్యూజ్ అయిపోతాం. ప్రదర్శించేనా చనీనా అనేది మనం మంచిగా చూసుకొని ఆన్సర్ చేయాల్సి వస్తుందండి. సో ప్రదర్శించని లక్షణం ఆప్షన్స్ చూడండి. ప్రేరణాశీలత, సంకోచశీలత, సడలికాశీలత, తాంతవత. ఆన్సర్ వచ్చేసి తాంతవత అండి. ఓకే, నెక్స్ట్, ఫ్యాసికల్స్ను కప్పి ఉంచే సంయోజక కణజాలపు పొరకు ఉన్న పేరు. ఫ్యాసికల్స్ని కప్పి ఉంచే సంయోజక కణజాలం ఏదైతే ఉందో ఆ పొరకు ఉన్న పేరు ఏంటి అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్ చూడండి. సూక్ష్మ నాళిక పొరన, ఫ్యాసియానా, క్రాసత్వచంన, హెన్సన్ సక్రియత్వచంన. సో మనకు ఫ్యాసికల్స్ను కప్పి ఉంచే సంయోజక కణజాలపు పొరకు ఉన్న మరొక పేరు ఏంటి అంటే ఫ్యాసియా అండి. ఓకే, ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. పుర్రెలో అతి గట్టి నిర్మాణం ఏంటి? అతి గట్టి నిర్మాణం ఆప్షన్స్ చూడండి. టీబియానా, ఫిబ్యులానా, క్రింది దవడనా, టీబియా అండ్ ఫిబ్యులానా. సో మనకు ఆన్సర్ వచ్చేసి కింది దవడ అండి. కింది దవడ అనేది అతి గట్టి నిర్మాణం బాడీలో. నెక్స్ట్, క్రింది వాటిలో ఎముకల గురించి అధ్యయనం ఏమంటారండి? ఎముకల గురించి చదివే శాస్త్రాన్ని ఆస్ట్రియాలజీ అంటారా, క్రైనిసాలజీ అంటారా, ప్రినాలజీ అంటారా, అగస్ట్రాలజీ అంటారా? సో మనకు ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రియాలజీ అండి. ఎముకల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆస్ట్రియాలజీ అంటారు. కీళ్ళ గురించి చదివే శాస్త్రాన్ని ఆర్థరాలజీ అంటారు. ఓకే, క్రింది వాటిలో సత్యవాక్యాన్ని ఎన్నుకోండి. సత్యవాక్యం ఏంటి? మెత్తగా మృదువుగా ఉండే ఎముకలు కాండ్రోసైట్స్ అనే కణాలతో తయారవుతాయి. నెక్స్ట్, మానవుడి శరీరంలో అతి చిన్న ఎముక స్టిపిస్ అండ్ కర్ణాతరాస్తి. కరెక్టేనండి. పొరామెన్ మ్యాగ్నమ్ అనేది కపాలం వెనుక భాగంలో ఉండే పెద్ద రంధ్రము. సో కరెక్టేనండి. కండరం క్రియాత్మక నిష్క్రియాత్మక ప్రమాణంగా సార్కోమియర్ను పేర్కొంటారు. సో మనకు ఆన్సర్ వచ్చేసి సత్యవాక్యం ఏబిసిడి 4 అండి. ఏబిసిడి ఉన్నది ఒకటే, ఫస్ట్ ఆప్షన్ అండి. 4 కూడా కరెక్టే. మెత్తగా మృదువుగా ఉండే ఎముకలు కాండ్రోసైట్స్ అనే కణాలతో తయారవుతాయి అనేది కరెక్టేనండి. నెక్స్ట్, మానవుడి శరీరంలో అతి చిన్న ఎముక అనేది స్టెపిస్ ఎముక అండి. దీన్నే కర్ణాంతరాస్తి కూడా అంటారు. ఇది మనకు చెవి భాగంలో ఉంటుంది, చెవి లోపల ఉంటుందండి. నెక్స్ట్, పొరామెన్ మ్యాగ్నమ్ అనేది కపాలం వెనుక భాగంలో ఉండే రంధ్రం అండి. ఓకే,
పొరామెన్ మ్యాగ్నమ్ అంటారు దాన్ని. నెక్స్ట్ కండరం అనేది నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణంగా ఏముంటుందండి, సార్కోమియర్ని పేర్కొంటారండి. కండరం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏంటి అంటే సార్కోమియర్ అండి. సో ABCD 4 అనేది కూడా కరెక్టేనండి, అందుకే ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో వ్యాధులకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. సో కీళ్లలో యూరిక్ ఆమ్ల స్ఫటికలు పేరుకుపోవడాన్ని గౌట్ అంటారు. ఈ మధ్య ఎక్కువగా వచ్చే హెల్త్ ఇష్యూ గౌట్ ఇష్యూ అండి. ఓకే, సాధారణ కీళ్ల నొప్పిని ఆస్ట్రియోమలేషియా అంటారు. కాదండి, కీళ్ల మధ్య ఉన్న మృదులాస్థి నశించడం, సైనోవియల్ ద్రవం తగ్గడాన్ని ఆస్ట్రియో ఆర్థరైటిస్ అంటారు. కరెక్ట్ అండి. కండరాల యొక్క ముఖ్య విధి చలనం. అవునండి. సో క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి అంటే సెకండ్ ఆప్షన్ అండి, కీళ్ల యొక్క నొప్పిని ఆస్ట్రియోమలేషియా అనరు. సో అంటే సరైనవి ఏంటండి, కీళ్లలో యూరిక్ ఆమ్లము స్ఫటికలు పేరుకుపోవడాన్ని గౌట్ వ్యాధి అంటారండి. సో ఈ యూరిక్ ఆమ్లం బాడీలో ఎక్కువ అవ్వడానికి రీజన్ ఒకటేనండి, మనం తీసుకునే ప్రోటీన్స్ అనేది ఎక్కువ మన బాడీకి ఎక్కువ చేరినట్లయితే సో అవి యూరిక్ ఆమ్ల స్ఫటికలను ఏర్పరుస్తాయండి. ఈ స్ఫటికలు ఏర్పడడం వల్ల మనకు కీళ్ళ వాతం వస్తుందండి, అంటే వాపు రావడం కానీ, పెయిన్స్ ఎక్కడికక్కడ జాయింట్ పెయిన్స్ రావడం కానీ జరుగుతుంది. సో దీనికి మనం ఇంతకుముందు అయితే అబవ్ 40 years వాళ్ళలో ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చాయండి. బట్ ఇప్పుడు ఏంటి అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అంటే ఫ్యామిలీలో ఒకళ్ళకైనా ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి. మనమేమో ఆరోగ్యంగా ఉండాలి అని ఎక్కువగా తినడం వల్ల అది ప్రోటీన్స్ ఎక్కువైపోయి మన బాడీలో యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. దీనిలో మెంతులు వాటర్ దీని మెయిన్గా ఏంటి అంటే మనకు పరిగడుపున అల్లం టీ ఒకటి, లెమన్ జ్యూస్ ఒకటి, ఉసిరికాయ జ్యూస్ ఒకటి, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది లెమన్లో, ఉసిరికాయలో. సో వీటి వల్ల కూడా మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. మెంతులను నానబెట్టి ఆ వాటర్ తాగడం కానీ, ఆ మెంతుల్ని కొన్ని తీసుకోవడం కానీ, దీనివల్ల మనం ఇలాంటి హెల్త్ ఇష్యూస్ని తగ్గించవచ్చండి. సో నెక్స్ట్, కీళ్ళ మధ్య ఉన్న మృదులాస్థి నశించడం, సైనోవియల్ ద్రవం తగ్గడాన్ని ఆస్ట్రియో ఆర్థరైటిస్ అంటారండి. సో నెక్స్ట్, కండరాల యొక్క ముఖ్య విధి ఏంటి అంటే చలనము. సో ఆన్సర్ 2 ఆప్షన్ అవుతుందండి దీనికి. నెక్స్ట్ చూడండి, నీటిలో ఉండాల్సిన సాధారణ ఫ్లోరిన్ పరిమాణం ఎంత? సో సాధారణ ఫ్లోరిన్ పరిమాణం ఎంత అండి? 0.3 to 0.5% మిల్లీగ్రామ్ పర్ లీటర్న. సెకండ్ ఆప్షన్ వచ్చేసి 0.1 to 0.3న. థర్డ్ ఆప్షన్ వచ్చేసి 0.7 to 1.2 మిల్లీగ్రామ్ పర్ లీటర్న. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 1.5 మిల్లీగ్రామ్ పర్ లీటర్న. సో మనకు నీటిలో సాధారణంగా ఫ్లోరిన్ యొక్క పరిమాణం ఎంత ఉండొచ్చు అంటే 0.7 to 1.2 మిల్లీగ్రామ్ పర్ లీటర్ అండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. మానవుడిలో అతిపెద్ద కండరం ఏంటి? మానవుడిలో అతిపెద్ద కండరం ఏంటండి? సో ఆప్షన్స్ చూడండి, సార్టోరియస్, మాసెటర్, స్టెపిడియస్, గ్లూటియస్ మ్యాక్టియస్. సో గ్లూటియస్ మ్యాక్టియస్ అనేది అతిపెద్ద కండరం అండి. మానవుడిలో అతిపెద్ద కండరం ఏంటి? గ్లూటియస్ మ్యాక్టియస్. నెక్స్ట్ చూడండి, క్రింది వాటిని జతపరచండి. జతపరచడాలు ఫస్ట్ వన్ సైడ్ చూద్దామా. ఫస్ట్ సార్కోమా, మాస్క్యులర్ డిస్ట్రోఫీ, నెక్రోప్సీ, స్పాండిలైటిస్. సార్కోమా అంటే కండరానికి వచ్చే క్యాన్సర్ని సార్కోమా అంటారండి, అది డిసీజ్. సో సెకండ్ సైడ్ మనకి ఏమున్నాయి చూడండి, కండర క్షీణత, వెన్నునొప్పి, జంతు పోస్ట్ మార్టం అండ్ కండర క్యాన్సర్ ఉందండి. సో సార్కోమా అనేది కండర క్యాన్సర్. ఆప్షన్ 1D రావాలండి. ఓకే, 1లో ఉంది, 2లో ఉంది. నెక్స్ట్, మాస్క్యులర్ డిస్ట్రోఫీ. డిస్ట్రాయ్ అవ్వడం అంటే క్షీణించిపోవడం, మాస్కులర్ అంటే కండరం సో మాస్కులర్ డిస్ట్రాయ్ అంటే కండర క్షీణత. ఆప్షన్ 2A అవుతుందండి. ఆప్షన్ 2A ఎందులో ఉందండి? ఆప్షన్ 1 మనకు ఆన్సర్ 1లోనే ఆప్షన్ 2కి A ఉంది. సో ఆన్సర్ 1 అనేది మనకు ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. బట్ అంటే సింపుల్గా మనం ఎగ్జామ్ టైంలో ఎలా మ్యాచ్ చేసుకోవాలి అనేది నేను మీకు చెప్పానండి ఈజీగా. సో మనకు 1 or 2 ఆన్సర్స్ తెలిసాయనుకోండి, దాన్ని మ్యాచ్ చేసుకోండి, ఏది కరెక్ట్ అనిపిస్తే అది ఆన్సర్ అయిపోతుంది. కానీ ఒక్కసారి అయితే మనం మొత్తం చూసుకుందాము. సార్కోమా అనేది కండర క్యాన్సర్, మస్కులర్ డిస్ట్రోఫీ అనేది కండర క్షీణత, నెక్రోప్సీ అనేది జంతు పోస్ట్ మార్టం అండి.
నెక్రోప్సీ జంతు పోస్ట్ మార్టం అవుతుంది. స్పాండిలైటిస్ అనేది వెన్నునొప్పి అండి. ఓకే, ఆప్షన్ 1 అనేది ఆన్సర్. నెక్స్ట్, ఆర్బీసీ తయారీలో ప్రధాన పాత్ర పోషించే ఎరిథ్రోపాయిటిన్ అనే ప్రోటీన్ తయారీలో పాల్గొనే అవయవం ఏంటి? ఆర్బీసీ తయారీలో ప్రధాన పాత్ర వహించేది ఎరిథ్రోపాయిటిన్ అండి. సో ఈ ప్రోటీన్ని విడుదల చేసే ప్రోటీన్ని తయారు చేసే అవయవం ఏది అంటే ఆప్షన్స్ చూడండి: కాలేయం, క్లోమం, మూత్రపిండాలు, గుండె. సో మనకు ఆన్సర్ వచ్చేసి మూత్రపిండాలండి. ఓకే, మూత్రపిండాలు ఎరిథ్రోపాయిటిన్ అనే ప్రోటీన్ని తయారు చేస్తాయండి. వీటి వల్లనే మనకు ఆర్బీసీ తయారవుతాయి. ఓకే, నెక్స్ట్ బిట్ అయితే కండరాల్లో ఉండే వర్ణకం. కండరాల్లో ఏ వర్ణకం ఉంటుందండి? ఆప్షన్స్ చూడండి: క్యాంట్రినా, మయోగ్లోబినా, మయోసినా, కెసినా. సో ఏ వర్ణకం ఉంటుందండి? మయోగ్లోబిన్ అండి. కండరాల్లో ఉండే వర్ణకం ఏంటి? మయోగ్లోబిన్. నెక్స్ట్ బిట్ చూడండి: టిబియా లోపలికి పంపించే వంపును చూపే పెరుగుదల లోప వ్యాధి. టిబియా లోపలికి వంపును చూపే పెరుగుదల లోప వ్యాధి. ఆప్షన్స్ చూడండి: బ్లౌంట్, గౌట్, రికెట్స్, స్పాండిలైటిస్. ఓకే, ఆన్సర్ వచ్చేసి బ్లౌంట్ వ్యాధి అంటారండి. టిబియా లోపలికి వంపును చూపే పెరుగుదల లోప వ్యాధి ఏంటి అంటే బ్లౌంట్. ఓకే, నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఇంకొక జతపరచడాలు వచ్చిందండి. సార్టోరియస్, మాసెటర్, ఫీమర్, స్టెపిడియస్ వన్ సైడ్. ఇంకో సైడ్ అతి చిన్న కండరం, అతి పొడవైన కండరం, అతి బలమైన కండరం, అతి పొడవైన ఎముక. సో ఫీమర్ అంటే అతి పొడవైన ఎముక, స్టెపిడియన్ అంటే అతి చిన్న కండరం. ఈ రెండు మనకు తెలిసాయి అంటే ఆల్మోస్ట్ ఆన్సర్ తెలిసినట్లే. సో ఒకసారి చూడండి, ఫీమర్ అతి పొడవైన ఎముక అంటే ఆప్షన్ 3. సార్టోరిస్ అంటే ఒక్క నిమిషం క్లియర్గా లేదు వీడియో. రైట్, ఇప్పుడు క్లియర్గా ఉంది. రైట్ అండి, సార్టోరిస్ అంటే మనకు అతి పొడవైన కండరం అండి సార్టోరిస్. నెక్స్ట్ మాసెటర్ అంటే అతి బలమైన కండరం అండి మాసెటర్. ఫీమర్ అంటే అతి పొడవైన ఎముక, స్టెపిస్ అంటే అతి చిన్న కండరము. ఆప్షన్ ఎక్కడ ఉందండి? ఆప్షన్ 4 అండి. ఓకే, BCDA ఆప్షన్ 4. నెక్స్ట్ చూడండి, పారాత్ హార్మోన్ అధికంగా స్రవించడం వల్ల కలిగే వ్యాధి. పారాత్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయినా కూడా మన బాడీలో హార్మోన్స్ ఎంత రిలీజ్ అవ్వాలో అంతే అవ్వాలండి. అవి ఎక్కువగా రిలీజ్ అయినా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, తక్కువగా రిలీజ్ అయినా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో పారాత్ హార్మోన్ వల్ల ఎలాంటి వ్యాధి వస్తుంది అంటే ఆప్షన్స్ చూడండి: గౌటా, ఆస్టియోపోరోసిస్నా, బ్లౌంటా, రికెట్స్నా. ఆన్సర్ వచ్చేసి ఆస్టియోపోరోసిస్ అండి. ఓకే, సారీ. బిఎంఐను వెలుగులోకి తెచ్చిన శాస్త్రవేత్త. నేమ్స్ చూడండి: అడాల్ఫ్ క్వాటిలెట్, హాక్సలే, హాన్సన్. అడాల్ఫ్ క్వాటిలెట్, హాక్సలే. సో మనకు ఆన్సర్ వచ్చేసి అడాల్ఫ్ క్వాటిలెట్ అండి. నెక్స్ట్ చూడండి, క్రింది వాటిలో సత్యవాక్యాన్ని ఎన్నుకోండి. సో మనకి ఏది కరెక్ట్ అనేది అడుగుతున్నాడండి. ఎముకలను ఎముకలతో కలిపే నిర్మాణాన్ని లిగమెంట్ లేదా సంధిబంధనం అంటారు. కరెక్ట్ అండి ఆన్సర్. ఒక ఎముకని ఇంకో ఎముకను కలిపే నిర్మాణాన్ని లిగమెంట్ లేదా సంధిబంధనం అంటారు. ఎముకలు కండరాలతో కలిపే పట్టిని టెండన్ లేక స్నాయుబంధనం అంటారు. సో ఎముకను కండరంతో కలిపే పట్టీని ఏమంటారంటే టెండాన్ లేదా స్నాయుబంధనం అంటారండి. అక్షీయ అస్థిపంజరంలో వెన్నుముక భాగాలు. అక్షీయ అస్థిపంజరంలో ఏమేమి ఉంటాయి? వెన్నెముక భాగాలు ఉంటాయి. నాలుక కింద హయాయిడ్ ఎముక ఉంటుంది. నాలుక కింద ఏముంటుందండి? హయాయిడ్ అనే ఎముక ఉంటుంది. సో ఇవన్నీ సత్యవాక్యాలేనండి, అన్నీ కరెక్టే. ఓకే, రిగర్ మోర్టస్ వల్ల ఏ ప్రోటీన్ పనిచేయవు?
రిగర్ మోర్టస్ వల్ల ఏ ప్రోటీన్ పనిచేయదండి మన బాడీలో? యాక్టినా, మయోసినా, మెలనినా, యాక్టిన్ అండ్ మయోసినా. రిగర్ మోర్టస్ వల్ల యాక్టిన్ అండ్ మయోసిన్ రెండూ పనిచేయవండి. ఓకే, ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందండి మనకు. నెక్స్ట్, కండర కణాల పొడవైన తంతువులను ఆవరించి ఉన్న ప్లాస్మా త్వచాన్ని ఏమంటారు? సో మన కండర కణాలు ఉంటాయి కదండి, పొడవైన తంతువులు. సో వాటిని ఆవరించి ఒక ప్లాస్మా త్వచం ఉంటుంది. ఈ ప్లాస్మా త్వచాన్ని ఏమంటారు అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్ చూడండి. సార్కోప్లాజం అంటారా, సార్కోలెమ్మా అంటారా, సార్కోప్లాజమిక్ రెటిక్యులం అంటారా, నెక్స్ట్ సార్కోప్లాజమిక్ రెటిక్యులం అనేసి అంటారా అనేసి అడిగారండి. సో మనకు ఆన్సర్ వచ్చేసి సార్కోలెమ్మా అంటారండి. ప్లాస్మా త్వచాన్ని సార్కోలెమ్మా అంటారు. క్రింది వాటిలో కండరతంతు సూక్ష్మ నిర్మాణంలో లేత వర్ణ పట్టీలో ఉండే ప్రోటీన్ ఏంటి? లేత వర్ణంలో ఉండే ప్రోటీన్ యాక్టినా, ట్రోపోనినా, ట్రోపోమయోసినా, పైవన్నీనా. పైవన్నీ ఉంటాయండి సూక్ష్మతంతులో లేత పట్టీల్లో. యాక్టిన్ ఉంటుంది, ట్రోపోనిన్ ఉంటుంది, ట్రోపోమయోసిన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. క్రింది వాటిలో అసత్య ప్రవచనాలను ఎన్నుకోండి. ఏదైతే రాంగ్ అనే ఉంటుందో దాన్ని మనం ఆన్సర్ చేయాలి. అప్పుడే పుట్టిన శిశువులో ఎముకల సంఖ్య 305 అండి, కరెక్ట్. సగటు మానవుడిలో ఎముకల సంఖ్య 306 కాదండి. చెవిలో ఎముకల సంఖ్య 6 కరెక్టేనండి. చేతి వేళ్లలోని చిన్న చిన్న ఎముకలను కార్పుల్స్ అంటారు, కరెక్ట్ అండి. ఆన్సర్ వచ్చేసి 2 అండి. ఓకే, భరతనాట్యం చేసే వారిలో పనిచేసే కీలు. భరతనాట్యం చేసే వారిలో ఏ కీలు పనిచేస్తుందండి? బంతిగిన్నె కీల, జారుడు కీల, అన్ని కీళ్ళ, మడతబందు కీల. అన్ని కీళ్ళు పనిచేయాలండి. ఓకే, సో ఏ ఒక్క అవయవం పనిచేయదు కాబట్టి మ్యాక్సిమం బాడీ మొత్తం కదలడానికి కదులుతుంది కాబట్టి అన్ని కీళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి 3 అండి. ఓకే, నెక్స్ట్ 24th బిట్ చూడండి. మానవ శరీరంలోని కండరాల సంఖ్య. మానవ శరీరంలో ఎన్ని కండరాలు ఉంటాయండి? సో ఆప్షన్స్ చూడండి. 700 639 770 305. ఆన్సర్ వచ్చేసి 639 అండి. మానవ శరీరంలో కండరాల సంఖ్య ఎంత అండి? 639. ఓకే, నెక్స్ట్ బిట్. రేఖిత కండరాలతో నిర్మితమైన అవయవాలు ఏంటి? రేఖిత కండరాలతో నిర్మితమైన అవయవాలు ఏంటండి? చేతి కండరాల, ప్రేగు కండరాల, గర్భాశయ కండరాల, మూత్రాశయ కండరాల. చేతి కండరాలు మాత్రమే రేఖిత కండరాలండి. ఓకే, చేతి కండరాలండి. ఆన్సర్ వచ్చేసి 26. కండర సంకోచానికి ఉపయోగపడే మూలకం ఏమిటి? కండరాలు సంకోచించడానికి ఉపయోగపడే మూలకం ఏంటండి? జింక, నికెల, బోరానా, కాల్షియంనా. మనకు ఆన్సర్ వచ్చేసి కాల్షియం అండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి అస్థి కండరాల్లోని విద్యుత్ క్రియావంతతను కొలిచే పరికరం ఏమిటి? అస్థి కండరాల్లో ఉన్న విద్యుత్ క్రియావంతతను కొలిచే పరికరం. మనకు ఆప్షన్స్ వచ్చేసి ఎలక్ట్రోమయోగ్రామ్, న్యూరోమయోగ్రామ్, నెఫ్రోమయోగ్రామ్, ఎలక్ట్రోమయోగ్రామ్ అండ్ న్యూరోమయోగ్రామ్. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఎలక్ట్రోమయోగ్రామ్ అండి. నెక్స్ట్ చూడండి. రికవరీ స్ట్రోక్లో ఏడీపీని విడుదల చేసే ప్రోటీన్ ఏంటండి? రికవరీ స్ట్రోక్లో ఏడీపీని ఏది విడుదల చేస్తుందండి? కొల్లాజనా, గ్లోబ్యులినా, మయోసినా, యాక్టినా. సో ఆన్సర్ వచ్చేసి మయోసిన్ అండి. రికవరీ స్ట్రోక్ని విడుదల చేసే ఏడీపీ వచ్చేసి మయోసిన్. అస్థిపంజర వ్యవస్థలో ఉండే 2 ప్రధాన విభాగాలు ఏమిటి? అస్థిపంజర వ్యవస్థలో 2 విభాగాలు ఉంటాయి, అవి ఏంటి అని అడుగుతున్నారండి. సో అక్షాస్థి పంజరంన, అనుబంధాస్థి పంజరంన, నెక్స్ట్ కణతాస్తుల 1-2న. మనకు ఆన్సర్ వచ్చేసి అక్షాస్థి పంజరం, అనుబంధాస్థి పంజరం. అంటే ఆప్షన్ 4 2 ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. పుర్రెలోని మొత్తం ఎముకల సంఖ్య 22, 30, 40, 80. ఎన్నండి? 22నే అండి మన పుర్రెలో ఉండే ఎముకల సంఖ్య. ముక్కుపై వారధిని ఏర్పరిచే ఒక జత ఎముకలు. మన ముక్కు పైన ఒక జత ఎముకలు ఒక వారధిలాగా ఏర్పడి ఉంటాయండి. అవి ఏ ఎముకల జత? ఆ ఎముకల జతని ఏమని పిలుస్తారు అంటే
జంబికలు అంటారా, అశ్రాస్తులు అంటారా, నాసికాస్తులు అంటారా, జంబికలు అని అశ్రాస్తులు అని పిలుస్తారా అంటే నాసికాస్తులు అండి అవి. ముక్కు యొక్క లోపల నుంచి కొంచెం పై భాగంలో ఉండే ఎముకల జతను ఏమంటారు? నాసికాస్తులు అంటారు. నెక్స్ట్, కింది వానిలో అసత్య వాక్యాన్ని ఎన్నుకోండి. సో ఆప్షన్స్ చూడండి. ఉరోస్తి పూర్వాంతాన్ని మొనుబ్రియం అంటారు. మానవుడి ఛాతీలో 12 ఎముకల పరుసకలు ఉంటాయి. అనుబంధ అస్థి పంజరంలో మొత్తం ఎముకల సంఖ్య 120. భుజాస్థిలో ట్రోకియా అనే భాగం ఉంటుంది. ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. మానవుడి ఛాతీలో 12 ఎముకలు పరుసకలు ఉంటాయి అనేది రాంగ్ అండి. ఉరోస్తి పూర్వాంతాన్ని మొనుబ్రియం అంటారు. ఓకే, మొనుబ్రియం. అనుబంధ అస్థి పంజరంలో మొత్తం ఎముకల సంఖ్య 120 అండి. భుజాస్థిలో ట్రోకియా అనే భాగం ఉంటుందండి. ఓకే, గొంపాచ్కు ఉదాహరణ. గొంపాచ్ అంటే ఏంటండి? ఎగ్జాంపుల్: కిరీటసూదనంన, శిరోతోజ, స్తినాటాజ, డెంటాల్వియోలారా. సో డెంటాల్వియోలారా అండి ఆప్షన్. సో 34th బిట్ చూడండి. శీర్షాధారం, అక్షకశేరుకాల మధ్య ఉండే కీలు. శీర్షాధారానికి అక్షకశేరుకాల మధ్య ఉండే కీలు ఏంటండి? బొంగరపు కీలున, జారుడు కీలున, మడతబందు కీలున, బంతిగిన్నె కీలున. మనకు ఆన్సర్ వచ్చేసి బొంగరపు కీలు అండి. నెక్స్ట్, కింది వాటిలో కీళ్ళ గురించి అధ్యయనాన్ని ఏమంటారండి? అగ్రస్ట్రాలజీ అంటారా, మయాలజీ అంటారా, ఆర్థ్రాలజీ అంటారా, అగ్రస్ట్రాలజీ, మయాలజీ అంటారా? ఆన్సర్ వచ్చేసి ఆర్థ్రాలజీ అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇంకా చాలామంది వ్యూస్కి కనిపిస్తుందండి. సో నేను ఎలా అయితే నాకు తెలిసిన బిట్స్ని నేను మీకు ఎలా అయితే షేర్ చేస్తున్నానో మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. నాలెడ్జ్ షేర్ అవుతుంది. సో ఒకవేళ నేను చేసే ఫర్దర్ వీడియోస్ కానీ పాస్ట్లో చేసిన వీడియోస్ కానీ మీరు చూడాలి అనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.